ఎస్ ట్రేడర్స్, గుడ్ మార్నింగ్. మనం బ్యాంక్ నిఫ్టీ లెవెల్స్ చూద్దాం ఈ రోజు వరకు ఒకసారి. మార్కెట్ చాలా బులిష్గా క్రియేట్ చేసింది. మనం చెప్పుకున్న లెవెల్స్ తర్వాత నుంచి ఎగ్జాక్ట్గా మన లెవెల్స్ ప్రకారమే, మన లెవెల్స్ ఏవైతే తీసుకుంటున్నామో ఫిబోనాచి ద్వారా, ఆ లెవెల్స్ ప్రకారమే మార్కెట్ క్రియేట్ అవుతుంది. ఇది అబ్జర్వ్ చేయండి. అందరూ అబ్జర్వ్ చేసిన వాళ్ళు కామెంట్ చేయండి. ఓకే, ఏ రకంగా మనకి ఈరోజు ఉంటుంది మార్కెట్? బుల్లిష్ ఉంటుంది ఆర్ బేరిష్ ఉంటుంది? ఎక్కడి నుంచి మనకి టర్న్ అవుతుంది, రివర్స్ అవుతుంది, ఒకసారి చూద్దాం ఈ రోజు వరకు. ఓకే, ఈ రోజు లెవెల్స్ వచ్చి ఇవి. ఈ 25,868 లెవెల్ ఉంది కదా నిఫ్టీలో, ఈ 25,868 లెవెల్ ఏదైతే ఉందో దీనిపైన మనకి గ్యాప్ ఉంది. ఈ గ్యాప్ మన లెవెల్స్ ప్రకారం 25,970 మనకు నెక్స్ట్ టార్గెట్ అవుతుంది. ఆ తర్వాత మనకి 26,005 ఆ తర్వాత మేజర్ లెవెల్ అవుతుంది. ఇక్కడ రివర్స్ అయ్యే ఛాన్స్ ఉంటుంది అనమాట. ఒకవేళ ఈ 26,000 కూడా మనకి బ్రేక్ అయ్యి 1 అవర్ క్యాండిల్ ఒక మంచి స్ట్రాంగ్ క్లోజ్ అయిందంటే మాత్రం ఆ తర్వాత ఇంకా ఈ చిన్న చిన్న లెవెల్స్ అన్నీ తీసుకొని ఇక్కడ వరకు 26,325 వరకు వెళ్ళే ఛాన్స్ ఉంటుంది. ఇక్కడ నుంచి మళ్ళీ స్ట్రాంగ్గా కిందికి వస్తుందా లేదా ఆ తర్వాత కూడా ఇంకా పైకి వెళ్తుందా అనేది రేపు చూద్దాం. ఈ రోజు వరకు మాత్రం ఈ లెవెల్స్ని ఒకసారి గమనించండి, మీకు మార్కెట్ స్ట్రక్చర్ అర్థమవుతుంది. ఇంకో విషయం ఏంటంటే ఇక్కడ గ్యాప్ అప్ ఓపెన్ అయింది కదా, ఇక్కడ మెయిన్గా అంటే ఈ క్యాండిల్ లోపల, నిన్నటి క్యాండిల్ లోపల గ్యాప్ అప్ ఓపెన్ అయింది కనుక ఇది ఫిల్ చేయాల్సిన అవసరం ఉంటుంది. ఈ క్లోజింగ్ ప్రైస్ ఇక్కడ ఉంది. అంతకంటే ముందు, దీనికంటే ముందు, ఈ 2 రోజుల కంటే ముందు కూడా గ్యాప్ అప్ ఓపెన్ అయింది. ఎక్కడ? ఈ మండే, ఈ ఈ మండే మార్కెట్ తర్వాత ఇక్కడ ట్యూస్డే గ్యాప్ అప్ ఓపెన్ అయింది. ఇదేమో ఈ రోజు లోపల, ఈ వెడ్నెస్డే లోపల గ్యాప్ అప్ ఓపెన్ అయింది. ఫ్రైడే తర్వాత ఇది ఇక్కడ అంతకుముందు వీక్లో ఇది మండే తర్వాత డైరెక్ట్ గ్యాప్ ఓపెన్ అయింది. ఇది చెప్పుకున్నాం కదా మనం, ఇక్కడ టచ్ అయిందంటే పైకి ఎగురుతుంది, ఇక్కడ వరకు ఎగురుతుంది, దీనికంటే పైకి వెళ్తుందని. ఒకవేళ ఈ గ్యాప్ ఇక్కడ ఫిల్ కాకపోయినా ఇప్పుడు ఇలాగే పైకి వెళ్ళిపోయినా కూడా తర్వాత మళ్ళీ ఇక్కడికి వచ్చే ఛాన్స్ ఉంటుంది. పైకి వెళ్ళిన తర్వాత కూడా ఇక్కడికి వెళ్ళిన తర్వాత మళ్ళీ మార్కెట్ ఈ లెవెల్కి వచ్చే ఛాన్స్ ఉంటుంది. 25,302 లెవెల్ మనం ఇంపార్టెంట్ అని చెప్పుకున్నాం కదా. ఈ లెవెల్కి కనుక మళ్ళీ వచ్చి ఈ జోన్ ఇది ఉంది కదా, 25,302 అండ్ 25,014 ఈ లెవెల్కి వచ్చి కనుక మళ్ళీ ఒకసారి టచ్ చేసిందంటే మాత్రం చాలా స్పీడ్గా మళ్ళీ ఇంకా అక్కడి నుంచి పైకి ఎగిరే ఛాన్స్ ఉంటుంది. అది ఎప్పుడైనా జరగవచ్చు. ఇక్కడ నుంచి కిందికి వచ్చి వెళ్తుందా, లేదంటే ఇక్కడ నుంచి పైకి వెళ్ళిన తర్వాత మళ్ళీ కొంతకాలం తర్వాత కిందికి వస్తుందా అనేది అబ్జర్వ్ చేయాలి మనం. ఓకే, అందుకే ఈ లెవెల్ చాలా ఇంపార్టెంట్ అని చెప్పుకుంటున్నాము. ఈ లెవెల్ని మాత్రం అబ్జర్వ్ చేయండి, దృష్టిలో పెట్టుకోండి. ఎందుకంటే ఇది ఇయర్లీ వైజ్ లెవెల్స్, ఇవి ఇయర్లీ వైజ్ లెవెల్స్. ఈ ఇయర్లీ వైజ్ లెవెల్స్ అనేది ఇక్కడ సపోర్ట్ తీసుకొని పైకి వెళ్తే మాత్రం చాలా స్ట్రాంగ్గా పైకి వెళ్తుంది. ఒకవేళ లేదు మనకి రివర్స్గా చూడాలనుకుంటే మాత్రం ఈ లెవెల్ ఇంపార్టెంట్. ఇప్పుడు ఇక్కడ ఫస్ట్ ఈ డే టు డే లెవెల్ మాత్రం ఈ 26,000 లెవెల్ ఇంపార్టెంట్, ఈ 26,325 లెవెల్ ఇంపార్టెంట్. అదే ఇయర్లీ వైజ్ మంత్లీ క్యాండిల్ పరంగా చూడాలంటే మాత్రం 26,716 ఇక్కడ టచ్ అయ్యి మళ్ళీ ఒక రిజెక్షన్ కానీ ఏమైనా వచ్చిందంటే మాత్రం మళ్ళీ కిందికి వచ్చే ఛాన్స్ ఉంటుంది ఇక్కడ వరకు మళ్ళీ. ఓకే, ఇది మధ్యలో ఉందన్నమాట. ఇప్పుడు మనకి ఒక రేంజ్ బౌండ్ క్రియేట్ చేయడానికి ఛాన్స్ ఉంది ఖచ్చితంగా. రేంజ్ బౌండ్ అంటే ఇది ఒక కొన్ని వీక్స్ పరంగా ఇక్కడ ఈ రేంజ్లో ఉండే ఛాన్స్ ఉంటుందన్నమాట. ఇది గుర్తుపెట్టుకోండి. 26,716, 25,302 ఇది ఒక రేంజ్ బౌండ్ క్రియేట్ చేసే ఛాన్స్ ఉంటుంది ఇక్కడ. అందుకే ఈ లెవెల్స్ పక్కన ఉన్నంత మధ్యలో ఉన్నంత వరకు మనకి ఇలాగే గ్యాప్ అప్ ఓపెన్ అవుతాయి, గ్యాప్ డౌన్ ఓపెన్ అవుతాయి, ఇలా స్ట్రాంగ్ క్యాండిల్ పడుతుంది, స్ట్రాంగ్గా కిందికి వచ్చే ఛాన్స్ ఉంటుంది, స్ట్రాంగ్గా పైకి వెళ్ళే ఛాన్స్ ఉంటుంది అనమాట. అందుకోసం గమనించండి లెవెల్స్ని. ఈ లెవెల్స్ ఏవైతే ఉన్నాయో గమనించండి. నేను తీసుకుంటున్న ఫిబోనాచి లెవెల్స్ మీరు కూడా తీసుకొని ప్రాక్టీస్ చేయండి, మీకు అర్థమవుతుంది. ఓకే, ఈ రోజు వరకు మాత్రం ప్రజెంట్ ఈ లెవెల్స్ ఏవైతే ఉన్నాయో ఇవి అబ్జర్వ్ చేయండి. నిన్న ఏం జరిగింది? ఫస్ట్ స్ట్రాంగ్ క్యాండిల్ పడింది, రెడ్ క్యాండిల్ గ్యాప్ అప్ ఓపెన్ అయ్యి ఆ తర్వాత 10-15 క్యాండిల్ లోపలనే మనకు మార్కెట్ క్రియేట్ అయింది. ఒకవేళ ఈరోజు గ్యాప్ అప్ ఓపెన్ అయినా కూడా 25,970 నుంచి మళ్ళీ 970 ఆ 26,000 నుంచి మళ్ళీ రిజెక్షన్ వచ్చే ఛాన్స్ ఉంటుంది కిందికి. ఇక్కడ వరకు వచ్చే ఛాన్స్ ఉంటుంది మళ్ళీ ఇక్కడ వరకు. ఇక్కడ రిజెక్షన్ వస్తే మాత్రం మళ్ళీ ఈ గ్యాప్‌ను ఫిల్ చేసే ఛాన్స్ ఉంటదనమాట. ఇది ఈ క్యాండిల్ లోపల ఉంది గదా! ఇప్పుడు ఇది ఈ థర్స్‌డే క్యాండిల్ లోపల ఉంది గనుక మళ్ళీ
ఈ గ్యాప్‌ని ఫిల్ చేయాలి. గ్యాప్ అప్ ఓపెన్ అయినా కూడా. గ్యాప్ అప్ ఓపెన్ అయినా కూడా మళ్ళీ కిందికి రావాలి ఖచ్చితంగా. ఒకవేళ రాలేదు పైకెళ్తుంది అట్లా అంటే మాత్రం ఈ లెవెల్స్ చాలా ఇంపార్టెంట్ అయితాయన్నమాట. ఈ గ్యాప్ లెవెల్స్ ఇంపార్టెంట్ అయితాయి. డైరెక్ట్‌గా పైకెళ్ళిపోయినా మళ్ళీ స్ట్రాంగ్ క్యాండిల్ కిందికొచ్చే ఛాన్స్ ఉంటది. ఇదే రకంగా. ఓకే. ఇదే క్యాండిల్ వైస్‌గా మనకి మళ్ళీ తర్వాత కిందికొచ్చే ఛాన్స్ ఉంటది. ఆ లెవెల్స్ ప్రకారం మనం వెళ్ళిపోతా ఉంటే మనకి అర్థమైతది. అదే డైలీ అబ్జర్వ్ చేస్తే మనకి అర్థమవుతది ఖచ్చితంగా. ఓకే. చూడండి ఈ లెవెల్స్. ఓకే. ఇప్పుడు బ్యాంక్ నిఫ్టీ ఒకసారి చూద్దాం. బ్యాంక్ నిఫ్టీలో గూడా ఈ లెవెల్స్ చూడండి. మనం తీసుకున్న లెవెల్స్ నుంచి ఎగ్జాక్ట్‌గా డ్రాప్ వచ్చేసింది. నెక్స్ట్ లెవెల్ నుంచి మళ్ళీ అక్కడే ఉండిపోయింది మొత్తం టోటల్‌గా. నిన్నటి లెవెల్స్ చూడండి. నిన్న తీసుకున్న లెవెల్స్ ఇవి నిఫ్టీలో, బ్యాంక్ నిఫ్టీలో గూడా ఈరోజే వర్కౌట్ అయితాయన్నమాట. ఒకవేళ మనకి ఎప్పుడైతే ఈ డే క్యాండిల్ మనకి దాటి మనకి పైన గాని, కింద గాని ప్రైస్ ఉందంటే అప్పుడు లెవెల్స్ చేంజ్ అయితాయి. ఇవి నిన్నటి లెవెల్సే నిఫ్టీలో, బ్యాంక్ నిఫ్టీలో. ఈ లెవెల్స్‌ని గూడా అబ్జర్వ్ చేయండి ఈరోజు. మీకు క్లియర్‌గా అర్థమవుతది. చూడండి నిన్న 10, 15 క్యాండిల్ లోపలనే మార్కెట్ క్లోజింగ్ ప్రైస్ ఉంది. కనుక ఈరోజు లెవెల్స్ వచ్చేసి ఇది 60,923 ఇక్కడెక్కడ గ్యాప్ అప్ ఓపెన్ అయినా మళ్ళీ కిందికొచ్చే ఛాన్స్ ఉంటది. ఒకవేళ లేదు ఇంకా ఎక్కువ గ్యాప్ అప్ ఓపెన్ అయిందంటే 61,170 61,170 ఇక్కడి నుంచైనా గానీ, ఇంకా ఇది అంటే నిఫ్టీ గ్యాప్ అప్ ఓపెన్ బట్టి ఇది మనకి గ్యాప్ అప్ ఓపెన్ అవుతది గదా! అందుకే ఈ లెవెల్ అన్నమాట. నియర్ బై లెవెల్ ఫస్ట్ మనకున్న లెవెల్ ఇది 60,000 980, 923 ఈ లెవెల్ దగ్గర నుంచి మళ్ళీ రిజెక్షన్ వచ్చే ఛాన్స్ ఉంటది. ఆ తర్వాత ఈ గ్యాప్‌ని ఫిల్ చేసి మళ్ళీ పైకెళ్ళి కిందికొస్తుందా సేమ్ నిఫ్టీ వైస్ లాగానే ఎంత పైకెళ్ళినా గూడా మళ్ళీ కిందికి రావాల్సిందే. ఒక 1500 కిందికి పైకెళ్ళినా గూడా మళ్ళీ కిందికి ఈ లెవెల్ వరకు రావాల్సిందే. ఇక్కడ చూడండి దానికి దీనికి కొంచెం డిఫరెన్స్ ఉంది. ఇక్కడ గోల్డెన్ జోన్ రేషియో ఉంది. ఈ జోన్ రేషియో అండ్ ఇక్కడ ఈ సపోర్ట్ ఏరియా ఏదైతే ఉందో 57 846 ఆర్ 58 712 ఈ రేంజ్‌కొచ్చిన తర్వాత చాలా స్ట్రాంగ్‌గా పైకి ఎగిరే ఛాన్స్ ఉంటదన్నమాట. ఈ లెవెల్స్ ఏంటి అసలు ఈ లెవెల్స్ ఒకసారి అబ్జర్వ్ చేయండి మీరు గూడా. చాలా ఇంపార్టెంట్ మనం తీసుకునే లెవెల్స్. చాలా క్లియర్‌గా చూపిస్తుందనమాట. మనం ఫిబొనాసీ టూలే అందులో ఉన్న టూల్ నుంచే మనం లే లెవెల్స్ తీసుకుంటున్నాం. అది ఫస్ట్ నుంచి గూడా చెప్తున్నాం గదా! క్యాచ్ అండ్ రీడ్ ట్రేడింగ్ టూల్స్ ప్రకారం ఈ లెవెల్స్ మాత్రం చాలా మస్ట్ ఇంపార్టెంటు. డైలీ, వీక్లీ, మంత్లీ, ఇయర్లీ వైస్ అండ్ ఇంట్రాడే పరంగా గూడా ఇవే లెవెల్స్. ఇప్పుడు ఈ రోజు వరకు ఇవి ఇంట్రాడే లెవెల్స్. ఈ లెవెల్స్ ప్రెజెంటు. ఈ లెవెల్స్‌ని అబ్జర్వ్ చేయండి ఒకసారి నిఫ్టీలో, బ్యాంక్ నిఫ్టీలో మనం చూపిచ్చాం గదా! ఇందాక అంతకుముందుకు నిఫ్టీలో చూపిచ్చాం. ఇప్పుడు బ్యాంక్ నిఫ్టీలో చూపిస్తున్నాం. ఈ లెవెల్స్ గనుక మనకి వర్కౌట్ అయితున్నాయా లేదా అనేది చాలా ఇంపార్టెంట్. ఈ డాటెడ్ లెవెల్స్ అన్నమాట. ఓన్లీ ఇంట్రాడే వరకు ఇవి. ఈరోజు వరకు. ఈరోజు గూడా చూడండి. ఈ లెవెల్ దాటి ఏదైతే వెడ్నెస్‌డే డే లెవెల్ దాటి క్లోజింగ్ ప్రైస్ పైన ఉంటే మళ్ళీ లెవెల్స్ చేంజ్ అయితాయి. కింద ఉంటే మళ్ళీ లెవెల్స్ చేంజ్ అయితాయి. ఒకవేళ ఈ క్యాండిల్ లోపలే మనకి ఈరోజు గూడా క్లోజింగ్ ప్రైస్ ఉంది అంటే మాత్రం ఇవే లెవెల్స్ యూజ్ అయితాయి మళ్ళీ నెక్స్ట్ డేకి గూడా, రేపటికి గూడా. అది ఖచ్చితంగా మీరు అబ్జర్వ్ చేయండి. అబ్జర్వ్ చేసిన వాళ్ళు కామెంట్ చేయండి. లెవెల్స్ ఏ రకంగా వర్కౌట్ అయితున్నాయి అనేది గూడా మీరు గూడా ఉపయోగించి చూడండి. చూసిన వాళ్ళు ఖచ్చితంగా ఒక లైక్ అండ్ కామెంట్ ఛానెల్‌ని సబ్స్క్రైబ్ చేసే ప్రయత్నం చేయండి తప్పకుండా. ఓకే. థాంక్ యూ.